వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెన్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ మష్రూమ్ దమ్ బిర్యానీ అండి. చూడండి ఎలా అయితే మనకి 40% ఇందులో దమ్ అవ్వాలని చెప్పాను కదా, చక్కగా అయితే మనకి దమ్ అయిపోయింది. మనకి మసాలా అంతా కూడా అడుగుని ఉంటుంది. మనం పెట్టుకునేటప్పుడు మనం చక్కగా తీసుకొని ఇవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మష్రూమ్ బిర్యానీ తయారు చేయడం కోసం నేను ఒక ½ కేజీ బియ్యాన్ని అయితే 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. ఇది ఇలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. రైస్ స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దానికోసం 2 బిర్యానీ ఆకులు, 1 లవంగాయలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని మనం ఒక 60% అయితే మనం కుక్ చేసుకోవాలండి. అందులోకి కొంచెం 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. రైస్ పొడి పొడిగా అయితే మీకు వస్తుంది. ఇది బాగా మరిగిన తర్వాత మనం అప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ సాల్ట్ అయితే కూడా చూసుకొని వేసుకోండి. దమ్ బిర్యానీ కదా, ఈ దమ్ బిర్యానీ ఏంటంటే మనం ఇందులో సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవడం అవ్వదండి. ఇందులోనే కొంచెం సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు కొంచెం టేస్ట్ అది చూసుకొని అప్పుడు మళ్ళీ వేసుకోండి. ఈ వాటర్ అలా మరుగుతున్నప్పుడు ఈ లోపు మనం మష్రూమ్స్ ని బాగా కడిగి మనం పక్కనైతే పెట్టుకోండి. నేను ½ కేజీ దమ్ బిర్యానీ కోసం ఒక 400 గ్రామ్స్ మష్రూమ్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇవి కొంచెం కట్ చేసుకోవాలి. పెద్ద పెద్దవి అయితే, చిన్నవైతే అలా వదిలేయండి. ఇవి బాగా మట్టి అయితే ఉంటాయి కదా, శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇవన్నీ కూడా చూడండి, వీటికి మట్టి అది బాగా ఉంటుందండి. ఒక 5 నిమిషాలు వాటర్ వేసి ఇలా ఉంచితే మీకు ఈ డస్ట్ ఈ మట్టి అంతా కూడా పోతుంది. అప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. మరి చిన్నవి కాకుండా మీడియం సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలైతే నేనైతే చూపిస్తానండి. ఈ సైజు ఉంది కదా, ఈ సైజుని అయితే మనం 4 పార్ట్స్గా అయితే మనం కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుంటే మీకు సరిపోతున్నాయి. మరి పెద్దవైతే హార్డ్గా అయితే కనిపిస్తాయండి. మనం ఇలా చిన్న చిన్న సైజ్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ చూసుకోండి, మనకి ఒక 50% కానీ 60% కానీ కుక్ అవ్వాలి. చూడండి, ఇలా రైస్ అయితే విడాలి. సరిపోతుందండి. ఇది 60% అయితే ఉడికింది. దమ్ చేసుకుంటాం కాబట్టి మనం ఇంకో 40% దమ్లో అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం రైస్ని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కన్నాల జల్లీల్లోనే ఉంటాయి కదండి, కన్నాలవి, వాటిలో అయితే ఇలా ఉడకెట్టుకుంటే ఇందులో ఉన్న గింజ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. ఇలా అంతా కూడా ఇందులో వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. బిర్యానీ కోసం ఇలా దలసరి కడాయి అయితే పెట్టుకోవాలండి, అడుగు మాడకుండా ఉన్నది. ఇందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాము. కొంచెం ఎక్కువే పడుతుందండి, 2 స్పూన్ల వరకు. అందులోకి ఈ మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అందులోకి ఏమో పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అన్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 క్యారెట్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి, మీరు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులోకి ఒక 2 స్పూన్లు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇలాగైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే వేసుకోండి. మీకు బిర్యానీ తగ్గట్టు అయితే వేసుకోండి. నాకైతే 2 స్పూన్లు అయితే పడింది. నేను ½ కేజీ రైస్ అయితే చేసుకుంటున్నాను కదా, దానికైతే 2 స్పూన్లు అయితే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు జీలకర్ర పొడి, 2 స్పూన్లు గరం మసాలా, ఒక స్పూను కారం అయితే వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగా ఇవన్నీ వేగుతున్నప్పుడే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవి కూడా వేసుకొని బాగా అయితే కలుపుకోండి. ఇవిలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు అయితే పడుతుంది. ఈ పెరుగు కూడా వేసుకొని బాగా ఈ మసాలా అంతా మిక్స్ అవ్వాలండి. బాగాన ఇలా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే చూసి వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, మళ్ళీ ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. టేస్ట్ చూసుకోండి ఒక్కసారి. ఇప్పుడు ఇందులోకి మష్రూమ్స్ అయితే మనం కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా కలిపి 10 నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇంత కలిసిన తర్వాత సాల్ట్ అది చూసుకొని మసాలాలన్నీ వేసాం కదా, ఇప్పుడు ఈ మూత అయితే పెట్టుకొని 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి. ఈ మసాలా అంతా ఉడికింది కదా, ఇందులోకి రైస్ని అయితే ఇలాగా ఒక లేయర్ పద్ధతిలోనైతే మనం అయితే వేసుకోవాలి. అంతా లేయర్ పద్ధతిలో వేసుకున్నాం కదా, మసాలా అంతా అడుగునే ఉంటుందండి. దమ్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, నేనైతే వేయించి పక్కన పెట్టుకున్నాను.
ఇవి వేసుకోవడం వల్ల అయితే మనకి ఏ బిర్యానీ అయినా సరే కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ అయితే మనకి బాగుంటాయండి ఇవి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇవి ఇలాగే వేసిన తర్వాత మనం ఎంత ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కలర్ కోసం నేను కొంచెం కుంకుమ పువ్వు అయితే వేసుకుని వాటర్లోని దీన్ని ఇలాగైతే మనం వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుందండి. దీనికి ఇలా అయితే వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత నెయ్యి అయితే అప్లై చేసుకోండి. లాస్ట్లోని కొంచెం వేసుకోండి నెయ్యిని. ఇప్పుడు దీని మీద అయితే మూత అయితే పెట్టుకోవాలి. ఈ మూత పెట్టుకున్న తర్వాత కొంచెం చపాతీ పిండిని ఇలా మనకి ఇలాగ దమ్ బిర్యానీ కదా, మన చుట్టూ దీన్ని పిండిని ఇలాగైతే అంచులకి మనం ఇలా అయితే పెట్టుకోవాలి. చూడండి, చపాతీ పిండిని మనం ఇలా చుట్టూ అంచులకు పెట్టుకున్న తర్వాత ఇది బాగా డ్రై అయిపోతుంది. అప్పుడే మనకి రైస్ బాగా దమ్ అయినట్టండి. ఈ లోపు మటుకు మూత అయితే తీసి చూడకండి, దమ్ అవ్వదు. కనీసం ఒక్క 20 నిమిషాలు అయితే పడుతుంది టైము. దీన్ని ఇలా చుట్టూ కూడా ఫిలప్ చేసుకోండి, గ్యాప్ లేకుండా. ఎక్కడ కూడా ఆవిరి అయితే పైకి అయితే మనకు రాకూడదు. అప్పుడే మనకి దమ్ అయితే బాగా పడుతుంది, ఆవిరి రాకుండా ఉన్నట్లయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలా మూత అయితే తీసుకొని ఈ చుట్టూ కత్తితోటి అయితే తీసుకొని మనం మూత అయితే ఓపెన్ చేసుకోవాలి.